వెల్కమ్ టు అభినవ్ భారత్, నేను రఫీ. ఆర్బీఐ అయితే మనకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రెపో రేట్ ఉంటుందో, రెపో రేట్ అనేది బేస్ పాయింట్స్ 25 బేస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది. రెపో రేట్ అంటే ఏంది, అసలు 25 బేస్ పాయింట్లు తగ్గడం వల్ల మనకి ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, తర్వాత ఇంకొకటి అసలు ఎంత ఉండేది రెపో రేట్ అని చూసుకుంటే 5.5 అయితే రెపో రేట్ ఉంటుంది. అంటే దీంట్లో 25 పాయింట్స్ బేస్ పాయింట్లు తగ్గడం వల్ల మనకి 5.25కి అయితే వచ్చింది రెపో రేట్. అంటే ఇది ఎందుకు 5.25 రావడం వల్ల మనకి ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చూసుకుంటే, ఎప్పుడైనా మనం ఒకళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనకు లోన్ కావాలని అడిగినప్పుడు, పర్టికులర్ సమ్ అమౌంట్ లోన్ కావాలని అడిగినప్పుడు అక్కడ బ్యాంక్ దగ్గర అవైలబుల్ ఉంటే మనకి ఇచ్చేస్తారు. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తుంది బ్యాంకు, అక్కడ నుంచి తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఆర్బీఐ ఉత్తగీది కదా బ్యాంకులు మనకి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, మన దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి బ్యాంకుల దగ్గర కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే 5.55 రేటుగా ఉంటుంది రెపో రేటు, ఎక్కడ బ్యాంకులకి ఇచ్చే రేటు. బ్యాంకులు మన దగ్గర నుంచి బేస్డ్ అని మన సిబిల్ స్కోర్ ఇవన్నీ చూసుకొని ఒక 7, 8, 9 అట్లా తీసుకుంటూ ఉంటారు బ్యాంకులు. కాబట్టి ఇక్కడ బ్యాంకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని వచ్చి మనకి ఇస్తుంది. కాబట్టి ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా బ్యాంక్స్ లోన్ తగ్గించాలి, ఇంట్రెస్ట్ తగ్గించాలి. అదే ప్రాసెస్లో ఇప్పుడు మనకి రెపో రేటు 5.5 ఉండేది కాస్త 25 బేస్ పాయింట్లు తగ్గడం వల్ల 5.25కి వచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక 10% ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి 0.25% అయితే తగ్గడం జరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్. అంటే మనకు చాలా ఫరక్ పడుతుంది అనమాట, చాలా డిఫరెన్స్ వస్తుంది. మనం ఏదైనా లోన్ తీసుకునే ముందు అక్కడ లోన్ ఏజెంట్లు కానీ ఆ బ్యాంక్ వాళ్ళు కానీ మనల్ని అడుగుతారు, మీరు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారా లేదంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారా అని అడుగుతారు. ఇన్ కేసు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఒక 50 లక్షల రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక వ్యక్తిని ఒక 50 లక్షలు లోన్ తీసుకోవాలి ప్రాపర్టీ కోసం అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్లా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అది ఎలా ఉంటే చూసుకుంటే ఒకసారి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్బీఐ ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది, ఒక్కోసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతుంది, ఒక్కోసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రెపో రేట్ ఎట్లయితే బేస్ పాయింట్స్ 25 తగ్గించిందో, దీనివల్ల ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి బెనిఫిట్. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ కాదు, ఎందుకంటే వీళ్ళు ఫిక్స్డ్ తీసుకున్నారు. సపోజ్ ఒక 7% ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆ 7% ఆర్బీఐ తీసుకున్న ఏ డిసిషన్స్ కానీ వీళ్ళకి ఫరక్ పడదు, అంటే వీళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ రాదు వీళ్ళ ఇంట్రెస్ట్లో. కానీ ఫ్లోటింగ్ తీసుకోవడం వల్ల ఆర్బీఐ తీసుకున్న డిసిషన్ ప్రకారం ఆర్బీఐ ఒకవేళ తగ్గిస్తే తగ్గుతుంది, ఆర్బీఐ పెంచితే పెంచుతుంది. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇదే సినారీలో చూసుకుంటే ఇంకొన్ని విషయాలు కూడా ఉంటాయి, అంటే నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేసు ఆర్బీఐ ఇప్పుడు 25% తగ్గించింది కాబట్టి 25 పాయింట్స్ తగ్గించింది కాబట్టి ఓకే తగ్గింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇన్ కేసు కానీ పెంచుంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరు ఉంటారో వీళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇక్కడ ఎవరైతే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటారో వీళ్ళు గారు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగినా తగ్గినా సరే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, అంటే యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫర్ సపోజ్ 7% తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఎలాంటి డిసిషన్ తీసుకున్నా సరే 7% ఉంటుంది. ఆర్బీఐ పెంచినా 7 ఉంటుంది, తగ్గించినా 7 ఉంటుంది. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి అనమాట. ఏది తీసుకోవాలి, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలా లేదు అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ 2 సినారీలు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది మాత్రం ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దాదాపుగా ప్రతి 5 మందిలో దాదాపుగా 3 నుంచి 4 అయితే ఈఎంఐల వారిని ఇంట్రెస్ట్కి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో విధంగా 2 వీలరో 4 వీలరో లేదంటే ప్రాపర్టీయో హౌస్ లోనో ఏదో ఒక విధంగా అయితే ఈఎంఐలు కడుతూ ఉన్నారు. అయితే ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి, అంటే ఇంతమంది దాదాపుగా కోట్ల సంఖ్యలో ఈఎంఐలు తీసుకొని ఇంట్రెస్ట్కి ఈఎంఐలు తీసుకొని కడుతూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎక్కువ మేజర్గా అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది, పెంచే అవకాశం కూడా ఉంటుంది. బట్ అది రేర్ కేసెస్లో పెంచుతూ ఉంటారు అనమాట. ఆర్థిక వ్యవస్థ అటు ఇటు అయినప్పుడు మాత్రమే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం, అలాంటి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు మాత్రమే పెంచుతూ ఉంటారు. కానీ నార్మల్గా చూసుకుంటే, నార్మల్ స్థితిలో చూసుకుంటే ఎక్కువ ప్రజలకు బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఎక్కువ శాతం అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది చూస్ చేసుకునేది 70 to 80% చూస్ చేసుకునేది మాత్రం ఫ్లోటింగ్ ఇంట్రెస్టే చూస్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ చూస్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్కి కూడా ఒక అవగాహన ఉంటుంది. అరే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్కి చాలామంది, అంటే మేజర్గా ఒక 70% 80% మెంబర్స్ తీసుకుంటారు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచితే, అంటే ఏదైతే రెపో రేట్ ఉందో ఆ రెపో రేట్ పెంచడం వల్ల ఇంతమంది ప్రజలు ప్రభావితం అవుతారు, ఇంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇక్కడ 25 బేస్ పాయింట్స్ అంటే దాదాపుగా మనకి 0.25% అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది మన ఇంట్రెస్ట్లో. ఫర్ సపోజ్ 8%కి ఒక లోన్ తీసుకున్నారంటే 8%లో 7.75% అయితే మనకి అక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే 8% కాస్త 0.25% తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది అయితే లాంగ్ టర్మ్లో, అంటే ఎక్కువ ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఫ్లోటింగ్లోనే తీసుకుంటారు, ఈ ఫిక్స్డ్ అయితే తీసుకోరు. కాబట్టి దీని ప్రకారం ఏదైతే ఆర్బీఐ తీసుకున్న డిసిషన్ ఉందో ఈ డిసిషన్ ప్రకారం అయితే ఎక్కువ మంది ప్రజలకైతే మేలు జరుగుతుంది.
కాబట్టి ఈ ఈఎంఐల్లో మీకు ఎంత తగ్గుతుంది అనేది కామెంట్ రూపంలో తెలిసే. ఏదైతే ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఉందో దీనివల్ల లక్షలాది మంది కోట్లాది ప్రజలు అయితే లబ్ధి పొందారు. కాబట్టి మీలో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, మీరు ఈఎంఐలు కడుతూ ఉంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే తగ్గిందో, అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందో, సపోజ్ మీకు 8 ఉంటే 7.75 వచ్చిందా, ఎంత వచ్చింది అనేది, తర్వాత ఎంత మీరు మంత్లీ ఈఎంఐ ఎంత కడుతున్నారు, దాంట్లో మీకు ఎంత బెనిఫిట్ అయింది ఒకసారి తెలిపే ప్రయత్నం అయితే చేయండి కామెంట్ రూపంలో. ఎందుకంటే చూసే ప్రజలు కూడా అర్థమైంది ఇంతమంది ప్రజలు ఈ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ వల్ల లబ్ధి పొందారు అని చెప్పేసి. థ్యాంక్ యూ.